టఫ్ మాస్టర్ రిలీజ్ రోజు అందరితో పాటు నేను చూశాను. యాక్చువల్గా గోపి గారు నాకు ఎప్పటి నుంచో బాగా మంచి ఫ్రెండ్. ఆయన ఎప్పుడు కనపడినా నవ్వుతూ మాట్లాడుతుంటా. ఆయనకన్నా ముందు ఆయన నవ్వు వస్తుంది మన దగ్గరికి. చాలా నవ్వుతూ మాట్లాడతారు. అట్లాగే సత్యదేవ్ది యాక్చువల్లీ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ సినిమా ఇది చూడటం చాలా బాగా అనిపించింది. అంటే ఒక జెన్యూన్ ఆర్టిస్ట్ని చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత. అంటే తను మనకి స్క్రీన్ మీద తెలిసిపోతూ ఉంటుంది. అంటే నేను హీరో కాదా ఇవన్నీ పక్కన పెడితే ఒక పాత్రని నమ్మి దానికి పూర్తి న్యాయం చేయడంలో ఒక జిట్టి కనపడింది అనమాట స్క్రీన్ మీద. అట్లాగే టెక్నీషియన్స్ అందరూ, అంటే గోపి ఒకసారి నాకు ఫోన్ చేసి ఏదో టైటిల్ గురించి అడిగితే ఏ సినిమా కంటే ఇట్లా చతురంగ వేట అని చేస్తానండి అని చెప్పన్నాడు అనమాట. ఆ సినిమా తమిళ్లో చాలా బాగుందండి, చాలా మంచి సినిమా సెలెక్ట్ చేసుకున్నారన్నాను. కానీ నిజంగా సినిమా థియేటర్లో చూసిన తర్వాత అసలు దాన్ని మ్యాక్సిమము పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారనిపించింది. అంటే ఒక సినిమా తీసుకున్న దాన్ని తెలుగు ఆడియన్స్కి అందే విధంగా అంత నీట్గా మన కల్చర్ని ఎక్కడ మిస్ అవ్వనివ్వకుండా ప్రజెంట్ జరుగుతున్న ఒక చీటింగ్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పడం అనేది ఇట్స్ నిజంగా ఆర్ట్ అనమాట. అది ప్రాపర్గా చేశారనిపించింది. అట్లాగే నిజంగా ఈ సినిమాని నమ్మిన రమేష్ పిళ్ళయ్య గారు కానీ, అక్కడ ఒరిజినల్ ప్రొడ్యూసరు, అట్లాగే ఇక్కడ కృష్ణప్రసాద్ గారు రిలీజ్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా నమ్మి చేయడం. నెక్స్ట్ ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నేను చూసినంత వరకు కొంతమంది క్యారెక్టర్లు ఏంటంటే వాళ్ళకి జస్ట్ దానికోసం ఇన్ అండ్ అవుట్ లాగా వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ డీటెయిల్డ్ వర్క్, అంటే ఒక లాయర్ క్యారెక్టర్ కానీ, ఒక హీరోయిన్ది చేసిన తనకి ఒక స్టార్టింగ్ ఎండింగ్ ఉండేలాగా ప్రాపర్గా డిజైన్ చేశారనిపించింది. అందుకని అసలు ఇలాంటి సినిమాలు అంటే చాలా చిన్న సినిమాల్లో ఈ సినిమా కూడా కొట్టుకుపోకుండా ఇది నిజంగా ఒక ప్రత్యేకంగా బాగా తీసిన సినిమాని అని గుర్తించి ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూసి ప్రతి ఒక్కళ్ళు ఈ టీంని నిజంగా ఎంకరేజ్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకనంటే మనం ఇచ్చే ఎనర్జీ యాక్చువల్గా వీళ్ళు పడిన కష్టానికి మనం ఇచ్చే ఎనర్జీ థియేటర్కి వెళ్ళి చూడటం నిజంగా చాలా మంచి సినిమా. నేను చెప్పడం కాదు, ఇది ఆల్రెడీ అందరూ సండే కూడా చూసి ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందని అంటున్నారు. ఈ చూసిన ఎవరిని కూడా 100% డిసప్పాయింట్ చేయకుండా మంచి సినిమా చూసామని థియేటర్ బయటకైతే వస్తారు డెఫినెట్గా. అలాంటి ఒక మంచి సినిమా ఈ సినిమా. మిస్ చేయొద్దండి, తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి ఈ టీంని. అట్లాగే పృథ్వీ గారు, బ్రహ్మాజీ గారు, ఇట్లా దీంట్లో చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా పేరుని కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.